డూ యూ డూ? క్వైట్ వెల్. దారిలో గాలివాన లేకుండా ప్రయాణం సాఫీగా జరిగిందనుకుంటాను. మధ్యలో ఒక చోట తుఫాన్ వచ్చే సూచనలు కొద్దిగా కనిపించాయి, కానీ మేము తెలివిగా తప్పించుకొచ్చేసాం. వెరీ గ్లాడ్. అయితే లైన్ క్లియర్ అన్నమాట. ఎస్. టోపీలు మార్చుకుందామా? ఓకే. $5 లక్షలు ఉన్నాయి, లెక్క పెట్టుకోండి. మీరు మా కస్టమర్స్, అందులోనూ నమ్మకమైన ఖాతాదారులు. లెక్క పెట్టిన అవసరమే లేదు. చీరియో. చీరియో. గ్రేట్, త్వరగా రండి. శేఖర్, సిఐడి ఇన్స్పెక్టర్. నా పేరు ఆనంద్, ప్రభాత టైర్ కంపెనీ మేనేజర్. మిస్టర్ ఆనంద్, మీ కార్లు తనిఖీ చేయండి. మీ ఇష్టం. కానిస్టేబుల్స్, సిగరెట్? నో థ్యాంక్స్. ఏమీ లేదు సార్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఆనంద్, మీకు శ్రమ ఇచ్చినందుకు క్షమించండి. దాన్నే ఉందండి, మీ డ్యూటీ మీరు చేశారు. ఇన్స్పెక్టర్, మేము వెళ్ళొచ్చుగా? ఓకే. మిస్టర్, మీ హ్యాట్ లైక్ దిస్. థ్యాంక్ యూ సార్. నో మెన్స్. వెరీ గుడ్ నైట్. దేవుడు దయ వల్ల మనం భలేగా తప్పించుకున్నాం సార్. తప్పించింది దేవుడు కాదురా, ఈ టోపీ. ఆనవాళ్ళు తెలియని ఒక మోటార్ లాంచ్ ఎన్నూరు సముద్ర తీరానికి వచ్చినట్టు ఓ పల్లెవాడు తెలియపరిచాడు. ఇన్స్పెక్టర్స్ విక్టర్ అండ్ సింగ్ స్పాట్కి వెళ్ళి చూసి వచ్చారు కూడా. అక్కడికి 3 కార్లు వచ్చి వెళ్ళినట్టు గుర్తులున్నాయి సార్. దాన్ని బట్టి స్మగ్లింగ్ జరిగినట్టు రూఢిగా తెలుస్తుంది సార్. నిన్న రాత్రి నెల్లూరు రూట్లో పెట్రోల్ డ్యూటీ నీదేగా మిస్టర్ శేఖర్? ఎస్ సార్. ఆ దారిన వచ్చిన 3 కార్లను నేను చెక్ చేశాను. వాటిలో స్మగ్లింగ్ కి సంబంధించిన సరుకు కానీ సమాచారం కానీ ఏమీ లేదు. అవి ప్రభాత్ టైర్ కంపెనీకి చెందిన కార్లు. ప్రభాత్ టైర్ కంపెనీ. ఇది ఒక నేరస్తుడు రాసిన ఉత్తరం. దీని చదువు మిస్టర్ శేఖర్. గౌరవనీయులైన పోలీసు అధికారులకు మనస్సాక్షి ప్రేరేపణ వల్ల ఒక నేరస్తుడు వ్రాయు లేఖ. అనుక్షణం దుర్మార్గుల మధ్య బ్రతికే నేను ఏదో ఒక నాటికి పోలీసులకు చిక్కి అంతం కావటం ఖాయం. దైవానికి దేశానికి ద్రోహం చేసే నాలాంటి వాడికి క్షమాపణ అన్నది లేదు. కనుక ఎన్నో పాపాలు చేసిన నేను చివరికి ఒక పుణ్యమైనా చేసుకుందామని మీకొక రహస్యం తెలియపరుస్తున్నాను. దొంగ సరుకుల మార్పిడి జరిగే చోటు ప్రభాత్ టైర్ కంపెనీ. వెంటనే తనిఖీ చెయ్యి. ఇట్లు పశ్చాత్తాపంతో పరితపించే మీ శ్రేయోభిలాషి నేను. ప్రభాత్ టైర్ కంపెనీ. చేయడం పూర్తయిందా? ఓఎస్. బాగా అలసిపోయినట్లున్నారు. కాఫీ తెప్పించమంటారా?
స్మగ్లింగ్ ముఠాని పట్టుకున్న రోజున నేనే స్వయంగా పార్టీ ఇస్తాను. రండి వెళ్దాం. Take your seat, please. థ్యాంక్ యూ. గౌరవంగా వ్యాపారం సాగిస్తున్న మా కంపెనీ మీద మీకు అనుమానం ఎలా వచ్చింది? పైకి గౌరవంగా కనిపిస్తూ లోలోన మోసాలు చేసే కంపెనీలు ఎన్ని లేవు. పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న గజ దొంగల్ని నేను ఎంతో మందిని చూశాను. పోలీసు దుస్తుల్లో ఉన్నంత మాత్రాన మీరంతా పెద్ద మనుషులని చెప్పగలవా? అయితే మా డిపార్ట్మెంట్ లో మీకు సంబంధించిన వారెవరైనా ఉన్నారా? మాకు సంబంధించిన వాళ్ళంటే మేమే ద్రోహులమని నిర్ధారణ చేస్తున్నారే. పోలీస్ వాళ్ళం కాదు, ఎవరిని చూసినా దేన్ని చూసినా సందేహిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోపీ ఉంది చూడండి. ఐఎమ్ సారీ. సారీ ఇన్స్పెక్టర్, ఏ ఆధారంతో మమ్మల్ని సోదా చేస్తున్నారో తెలుసుకోవచ్చా? వై నాట్? ఇదే ఆధారం. ఒక అపరాధి రాసిన ఉత్తరం కంటే మాకు వేరే సాక్ష్యం అక్కర్లేదు. థ్యాంక్ యూ. అభివృద్ధి చెందే మా కంపెనీ మీద అసూయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది. దెన్ వస్తాను. మిస్టర్ ఆనంద్, మనం మరొక మారు కలుసుకుందాం. ఓకే. నెంబర్ 12. ఉత్తరం మీ చేతిలో ఉన్నప్పుడే నేను ఫోటో తీసేశాను. గుడ్, వెరీ గుడ్. త్వరగా ప్రింట్ చేసి ఆ దస్తూరి గల ద్రోహి మన ముఠాలో ఎవడున్నాడో కనిపెట్టి. ఓకే సార్. వెళ్ళు. నేను తప్పు చేశాను. ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. ఏ తప్పుకైనా క్షమాపణ ఉంది, కానీ నువ్వు చేసిన ఈ నేరానికి మాత్రం క్షమాపణ లేనే లేదు. ఆగు ఆగు, తొందరపడకు. వీల్లేదు. ఈ రోజు అటో ఇటో తేలిపోవలసింది. సాధారణంగా ఒక స్త్రీ దేన్ని పోగొట్టుకోదు, అది నా దగ్గర నుంచి నువ్వు దొంగిలించావు. దానికేమంటావు? నేను దొంగిలించాను. అవును. దేన్ని? ఇన్స్పెక్టర్ శేఖర్ గారు ఉన్నారు. బయటికి వెళ్ళారు. ఏంటి విషయం? నన్ను కూలీ చేయడానికి ఎవరో వెంబడిస్తున్నారు. నాకు భయంగా ఉంది. నేను వాడిని ఇప్పుడే చూడాలి. లోపల కూర్చో, వచ్చేస్తారు. సార్, బాగా దాహం వేస్తోంది, కొంచెం నీళ్లు కావాలి. హలో, ఎవరది? ఇన్స్పెక్టర్ గారా? వారు ఇంకా రాలేదే. ఇది ఇన్స్పెక్టర్ గారికి ఇవ్వండి. నేను ప్రాణాలతో ఉంటే ఉదయం వచ్చి వారిని చూస్తాను.
పాపం ఆత్మరక్షణ కోసం ఎంతో ఆశతో వచ్చాడు. కానీ అంతలోనే అతని మీద కారెక్కించి చంపేశాడు. మనకు ఆకాశరామన్న ఉత్తరం రాసింది అతనే సార్. పోలీసులకు సహాయం చేసినందుకు అతని ప్రాణాలే బలి తీసుకున్నారంటే మిస్టర్ శేఖర్, ఈ దొంగల ముఠాను పట్టుకోవడం కోసం మనం చాలా తీవ్రంగా పనిచేయాలి. ఎస్ సార్. చనిపోయిన చలపతి పోలీస్ స్టేషన్ లో ఒక లెటర్ ఇచ్చి వెళ్ళాడు. అతని ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ ద్వారా అతని పూర్తి వివరాలు తెలుసుకుని వస్తాను. మిస్టర్ శేఖర్, ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఎస్ సార్.